అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున పలకాలి, ఉద్వాసన మంత్రం ఏమిటి, అలాగే అమ్మవారికి ఉద్వాసన పలికిన తర్వాత మనం పూజాపీటను అలాగే కలశాన్ని నిర్మాల్యాన్ని ఎలా ఉపయోగిస్తే మనకు పూజా వ్రతం యొక్క పూర్తి ఫలితం అందుతుంది. ఒకవేళ పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా స్త్రీలకు అనుకోకుండా నెలసరి వస్తే మరి పూజాపీటను ఏ రోజున కదపాలి, అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, ఇంకా చాలా సందేహాలకు ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతాన్ని కొంతమంది ఉదయం పూట, కొంతమంది సాయంత్రం పూట ఆచరిస్తూ ఉంటారు కదా. ఉదయం ఆచరించుకున్న వాళ్ళు సాయంత్రం మళ్ళీ పునఃపూజను నిర్వహించుకోవాలి. ఇలా శుక్రవారం పూట పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులకు తాంబూలాన్ని అందించిన తర్వాత ఆ రోజుతో వరలక్ష్మి పూజ పూర్తవుతుంది. కానీ ఆ రోజు శుక్రవారం మనకు అమ్మవారికి ఉద్వాసన అనేది పలకకూడదు. ఎందుకంటే శుక్రవారం పూట అమ్మవారు మనకి పసుపు కుంకాలు ఇవ్వడానికి వచ్చిన తల్లికి మనం అమ్మవారికి శుక్రవారం పూట అయితే ఉద్వాసన పలకకూడదు. మనం ఇంటి నుంచి శుక్రవారం పూట ఆడపిల్లను కూడా వెళ్ళమని చెప్పం కదా. అందుకని పూజ అంతా అయిన తర్వాత మనం శుక్రవారం నిర్వహించుకున్న తర్వాత పీటను మాత్రం మరుసటి రోజు అంటే శనివారం రోజున పీఠాన్ని కదపాలి. కాబట్టి అమ్మవారి పీఠాన్ని శనివారం ఎలా కదపాలో చూపిస్తున్నాను. ముందుగా అమ్మవారి దగ్గర శుక్రవారం చేసిన పూజా తాలూకా పువ్వులు నిర్మాల్యం ఉంటుంది కదా, అవన్నీ తీసేసుకుని అమ్మవారి దగ్గర దీపం పెట్టి దండం పెట్టి గణపతి ప్రార్థన చేసిన తర్వాత అమ్మవారికి సింపుల్గా పంచోపచార పూజ చేసుకోవచ్చు. అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, దీన్ని పంచోపచార పూజ అంటారు. అంటే ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః గంధం సమర్పయామి, ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః పుష్పం సమర్పయామి ఇలా చెప్పుకున్న తర్వాత నైవేద్యంగా అమ్మవారికి పరమాన్నం కానీ లేదా ఏ పాలో పండో నైవేద్యం పెట్టవచ్చు. ఆ తర్వాత మంగళహారతిని ఇవ్వాలి. ఇంకా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా బాగా చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారి పీటను దీపం కొండెక్కకుండానే అంటే దీపం ఉండగానే కలశాన్ని 3 సార్లు కదపాలి. యథాస్థానం ప్రవేశయామి పునరాగమన ఆయచ అని చెప్పుకుని 3 సార్లు కలశాన్ని, అమ్మవారి పీటను అలాగే అమ్మవారి చిత్రపటాన్ని 3 సార్లు కదపాలి. అలా కదిపిన తర్వాత మనం పెట్టిన దీపం ఉంటుంది కదా, దీపం కొండెక్కిన తర్వాత నిర్మాల్యాన్ని కలశాన్ని తీయాలి. దీంతో మనకు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజ ఉద్వాసన పూర్తవుతుంది. దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా నిర్మాల్యాన్ని తీయకూడదు. దీపాలు కొండెక్కిన తర్వాత మాత్రమే మనం పూజాపీటను ఉన్నటువంటి కలశాన్ని, జాకెట్ ముక్కను, కొబ్బరికాయను ఇలా ఉంటాయి కదా, పసుపు కుంకం, పసుపు గణపతిని ఇవన్నీ దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే తీయాలి. దీపం ఉన్నప్పుడు మనం కదిపిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత తీయాలి. ముందుగా కలశంలో పెట్టిన మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ ఏమి ఉంటే అవి వాటిని తీసి కలశంలోకి నీటిని ఆ ఆకులతో ముందుగా మన తల మీద, కుటుంబ సభ్యులందరి తల మీద చల్లాలి. అలా ఇంటి మొత్తం నీటిని చిలకరించాలి. ముఖ్యంగా ముఖద్వారం దగ్గర చిలకరించాలి. అంటే ద్వారబంధం ఉంటుంది కదా, ద్వారబంధం దగ్గర కూడా చిలకరించాలి. కలశంలోని నీటిని ఇంటి మొత్తం చిలకరించిన తర్వాత మిగిలిన నీటిని తులసి కోటలో పొయ్యొచ్చు, లేదంటే కనుక పూల మొక్కల వేటిలో అయినా సరే పొయ్యొచ్చు. లేదు అంటే కనుక పచ్చని మొక్క మొదట్లో కానీ లేదు ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే ఈ కలశంలో నీటిని పొయ్యొచ్చు. కలశంలో రూపాయి కాసు వేసి ఉంటాం కదా, దాన్ని లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి భద్రపరచుకోవచ్చు. లేదు అంటే కనుక బీరువాలో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత కలశం మీద పెట్టిన కొబ్బరికాయను ఏదైనా తీపి పదార్థం చేసుకుని తినవచ్చు. ఒకవేళ తీపి పదార్థాలు తినలేరు అనుకుంటే కనుక ఏవైనా వెజిటేరియన్ కూరల్లో వేసుకోండి. నాన్ వెజ్ కూరల్లో వేసుకోకుండా వెజ్ వండినప్పుడు కూరల్లో వేసుకోవచ్చు. కలశం పైన పెట్టిన జాకెట్ ముక్క అలాగే నిన్న అమ్మవారి పెట్టినటువంటి చీర అవన్నీ కూడా మీరే కట్టుకుంటే మంచిది. అలాగే పూజలో మనం పెట్టుకున్నటువంటి పుష్పాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసేసి ఒక కవర్లో వేసుకోవాలి. పూజలో పెట్టుకున్న బంగారు రూపును మంచినీటితో శుద్ధి చేసుకుని వచ్చే సంవత్సరం కూడా వాడుకోవచ్చు. లేదు అంటే కనుక మీ మెడలో మంగళసూత్రాలకు ఉంటాయి కదా, ఆ రూపులో కూడా కట్టుకోవచ్చు.
అమ్మవారి చిత్రపటం ఇవన్నీ కూడా పూజా మందిరంలో యథాస్థానంలో పెట్టేసుకోవచ్చు. కలసం కింద పెట్టిన బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వేయొచ్చు. లేదు అంటే కనుక ఏదైనా మనం ప్రసాదంలాగా తీపి పదార్థంలా చేసుకుని తినచ్చు. పసుపు గణపతిని ఏం చేయాలి అంటే కనుక మనం ముందుగా పువ్వులు తీస్తాం కదా, వాటన్నిటిని కలిపి పారే నీటిలో వేయచ్చు. లేదు అంటే కనుక పసుపు గణపతిని మీ మొహాన్ని శరీరానికి పసుపు రాసుకోవచ్చు. కాళ్ళకి మాత్రం పసుపుని రాసుకోకూడదు. పసుపుని నెలసరి మైలు అలాంటి సమయంలో ఈ పసుపు ముద్ద ఉంటుంది కదా, అలాంటి టైంలో రాసుకోకూడదు. వరలక్ష్మి వ్రతం రోజున మంగళకరమైన ద్రవ్యాలు ఉంటాయి కదా, కాయిన్స్ కానీ, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, బంగారు పువ్వులు, ఇలాంటివన్నీ కూడా ఏం చేయాలి అంటే కనుక వాటిని ఎవరైనా సరే మళ్ళీ వేరే పూజకు కూడా వాడుకోవచ్చు. కొద్దిగా నీటిని కానీ, పాలను కానీ, ఆవు పాలను కానీ చిలకరించి తర్వాత వచ్చే నెక్స్ట్ పూజలకు కూడా మీరు వాడుకోవచ్చు. వరలక్ష్మీదేవి వ్రతం రోజున మనం తోరాన్ని కట్టుకుంటాం కదా, మరి తోరం ఏం చేయాలి అంటే కనుక ఈ రోజున తీసేసి నిర్మాల్యం ఒక కవర్లో వేసుకున్నాం కదా, దాంట్లో ఈ తోరాన్ని కూడా కలిపివేయచ్చు. ఇంకా ఈ కవర్లో వేసుకున్న నిర్మాల్యాలు అన్నీ కూడా పారే నీటిలో వేయాలి. లేదు అంటే కనుక పచ్చని మొక్క మొదట్లో కానీ, ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ ఇలా వేయచ్చు. ఒకవేళ శనివారం రోజున ఎవరికైనా నెలసరి వస్తే మీ భర్త చేత కానీ, మీ పిల్లల చేత కానీ పూజాపీఠాన్ని కదిపించవచ్చు. నిర్మాల్యం వాళ్ళు తీసేస్తే పారే నీటిలో వేయచ్చు. లేదా మీ భర్త అందుబాటులో లేరు అంటే కనుక, పిల్లలు కూడా చిన్నపిల్లలు అయితే కనుక మీకు 5వ స్నానం అయిన తర్వాత మీరు అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదపాలి. ఇంకా అమ్మవారికి వాడిన పసుపు కుంకాలు అలాగే అక్షంతలు ఏం చేయాలి అంటే కనుక, అక్షంతలను ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకుని మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ అక్షంతలు వేసుకుని వెళ్తే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీరు వెళ్ళిన పనుల్లో ఏ ఆటంకాలు జరగకుండా అంతా పాజిటివ్గానే జరుగుతుంది. అమ్మవారికి వాడిన పసుపు కుంకాలు ఏం చేయాలి అంటే కనుక, పసుపును మనం రోజు స్నానం చేస్తాం కదా, స్నానం చేసే ముందు కొద్దిగా రాసుకుని స్నానం చేయొచ్చు. కుంకుమను రోజు బొట్టులా పెట్టుకోవచ్చు. తెలిసింది కదండి, అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, ఏ రోజున చెప్పాలి, అమ్మవారికి పెట్టిన పువ్వులు, అక్షింతలు, పసుపు కుంకుమలు ఇవన్నీ ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.